బ్యాక్గ్రౌండ్ సౌండ్ గోయింగ్. సో మళ్ళీ ఏంటి సౌండ్ అనుకోకండి. So I just want to speak about the fundamental right which everyone has here in India. Freedom of speech and opinion. Constitution right 19(1). చిన్నప్పుడు సోషల్లో చదివే ఉంటాం. ఆయన 90s కిడ్ మాకైతే మా టైంలో అయితే నేర్పించారు. ఏ కాన్స్టిట్యూషన్ ఏమవుతుంది, నంబర్ ఏంటి, వాట్ ఈస్ దట్ నంబర్, బిట్స్గా ఉంటుంది. నాకు తెలిసి చిన్నప్పుడు బట్టి పట్టుకుని కాన్స్టిట్యూషన్ నంబర్స్ రైట్స్ నేర్చుకున్నాం, కానీ జనాలం వి డిడ్ంట్ లెర్న్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ మీన్ ఐ గెస్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వీడియో చూసాను, ఇట్స్ న్యూస్ ఛానల్. దే పోస్టెడ్ లైక్ ఒక అమ్మాయి 5 years ఒక ఆయన ఉండి మోసం చేసేసి ఇప్పుడు పెళ్లి చేసుకొని వేరే వాడిని చేసుకుంటా అన్నాడంట. ఆ పిల్ల ఏదో ఆవేదన పడిపోయి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు మాట్లాడుతుంది, న్యూస్ ఛానల్స్తో మాట్లాడుతుంది. తనకి టీత్ కొంచెం సరిగ్గా లేదు. పీపుల్ లిటరల్లీ ఎలా కమెంట్ చేస్తారంటే కింద అక్కడ తప్పు జరిగిందని తను ఫీల్ అవుతుంది, తను బాధపడుతుంది. నీకు యూ కాంట్ షో కైండ్నెస్. ఓకే వదిలే, ఆ అమ్మాయితో తప్పని మీరు ఫీల్ అయితే అబ్బాయిది తప్పు అవచ్చు వాట్ ఎవర్. ఆ కింద కమెంట్స్ ఎలా పెట్టారంటే, అది జస్ట్ రీడ్ వన్ కమెంట్. నీకు సిగ్గు లేదా అలా అలా నమ్మాను. ఒక అమ్మాయి కమెంట్ చేసింది. అయితే నమ్మడం అంటే నమ్మాను మోసపోయాను అనేది కూడా తను చెప్తుంది. ఆ మధ్య చెప్తుంది, నేను నమ్మాను, తనతో రిలేషన్షిప్లో ఉన్నాను, వాళ్ళు ఇప్పుడు తను నన్ను వదిలేస్తా అంటున్నాడు. అంటే ఎలా నమ్మావు అంటే అలా నమ్మింది కాబట్టి అలా అయింది. ఇంకో అమ్మ అడుగును అయినా ఎస్సీ అమ్మాయిని మ్యారేజ్ ఎలా చేసుకుంటారు. చూసాక నీ మెంటాలిటీ కూడా అర్థమవుతుంది. నీకు క్యాస్ట్ పిచ్చి ఉంది. ఇప్పుడు ఎస్సీ అయితే ఏంటి, ఓసీ అయితే ఏంటి, ఏబీసీ అయితే ఏంటి, ఎవ్రీవన్ ఆర్ హ్యూమన్స్ రైట్. ఇప్పుడు ఆ అమ్మాయికి మనిషిలో ఉన్న బాడీ పార్ట్స్ ఉంటుంది, వేరే అమ్మాయికైనా అదే ఉంటుంది. ఇప్పుడు తాను ఇష్టపడ్డాడు అన్నాడు, అసలు క్యాస్ట్ ఎందుకు వచ్చినట్లు అంటే ఈ మెంటాలిటీ స్టూడెంట్ అయితే దీస్ మెంటాలిటీస్ ఆర్ ఫ్యూచర్ క్రిమినల్స్. ఇలాంటి వాళ్ళు రేపు ఫ్యూచర్లో మోసం చేస్తారు, క్రిమినల్స్ అవుతారు, మర్డర్స్ చేస్తారు అంటే గ్యారంటీ అని. ఇంకో కమెంట్, నిన్ను ట్రాక్ చేశాడా వాడు, టేస్ట్ ఉందా, అసలు టేస్ట్ ఉందో లేదో నీకు తెలుసద్దు. అంటే ఇప్పుడు పళ్ళు బాగాలేదు అని చెప్పేసి నువ్వు అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్. ఇంకో ఆమె కొరికింది అనుకో సెప్టిక్ అయిపోతుంది. అంటే లిటరల్లీ పీపుల్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ అవర్ ఫీట్. తను ఒక అమ్మాయి, తనకు ఒక ఫీలింగ్స్ ఉంటాయి అని ఉండదు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్లేస్ వేరే అబ్బాయి ఉండి అమ్మాయి మోసం చేసినా అది టాక్ టు సేమ్. నువ్వు ఒక ఫిజికల్ అపియరెన్స్ చూసి ఎలా కామెంట్స్ చేస్తున్నారు అసలు. ఆ అమ్మాయి బాధలో ఉంది, ఇలా మోసపోయానని ఫీల్ అవుతుంది, అందరి ముందు సిగ్గు లేకుండా షీ కేమ్ అవుట్ అండ్ స్టోల్ షీ టెల్లింగ్ నేను నాకు ఇలా అయింది అని చెప్తుంది. షీ స్పీకింగ్ టు న్యూస్ ఛానల్, షీ సేయింగ్ హర్ సాడ్నెస్ అండ్ యూ పీపుల్ ఆర్ టెల్లింగ్ దిస్. ఇప్పుడు కింద కమెంట్ చేసిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకుంటున్నారా? మేబీ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి అది వీళ్ళు ఎలానే చేస్తారేమో, వేరే వాళ్ళని చీట్ చేస్తారు, వేరే వాళ్ళని మర్డర్ చేయొచ్చు, వేరే వాళ్ళకి నష్టం కలిగిస్తారు. ఇఫ్ దే హ్యావ్ సమ్ హార్ట్ దే వోంట్ కమెంట్ దిస్ నెగటివ్ ఆన్ దోస్ పీపుల్. అండ్ ఈ పీపుల్ ఏమనుకుంటున్నారంటే ఇలా కమెంట్ చేయడం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ అనుకుంటున్నారు. బట్ ఇది కాదు. హరాసింగ్ సమ్వన్, డిఫేమింగ్ సమ్వన్, స్పీకింగ్ షిట్ అబౌట్ సమ్వన్ ఈజ్ నాట్ ఫండమెంటల్ రైట్. ఐ థింక్ దట్ ఎవ్రీవన్ హూ కమెంటెడ్ ఆన్ దిస్ అండ్ హూ థింక్ వీళ్ళు చేసేది కరెక్ట్ అనుకుంటున్నారు, కెన్ యూ ప్లీజ్ గో టు యువర్ స్కూల్స్ ఆర్ కెన్ యూ ప్లీజ్ గో అండ్ రివైజ్ ఓకే స్కూల్స్ క్లాస్ ఎందుకులే. ఇప్పుడు ఎలాగో చాట్ జీపీటీ ఉంది, జెమినీ ఉంది, వాట్ ఎవర్ గూగుల్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. సో అడగండి, వాట్ ఈజ్ ఫండమెంటల్ రైట్, వాట్ ఈజ్ ద లిమిటేషన్ ఆఫ్ దోస్ అండ్ లెర్న్. నాకు నచ్చింది నేను మాట్లాడితే ఫండమెంటల్ రైట్ అయిపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయిపోదు. I just wanted to speak this, so I'm telling. I hope people have some heart. ఆ హార్ట్ లేదు, పోయింది జనాలకి, లేదు మంచితనమే లేదు సగం జనాలకి.